యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము. మీరు చీట్లు వేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి నలుదిశల 50 మూరల మైదానముండవలెను. కొలువబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించున్నట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకై 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల ఒక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అతి ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలీలకందరికీ అది స్వాస్థ్యముగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలువగా అది ఒక గోత్రస్థానమునకు సరిపడు నిడివి గలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలీలకు నియమించున్నట్టు అది ఇశ్రాయేలీలలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: ఇశ్రాయేలీల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములననుసరించి నడుచుకొనిడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరా త్రాసులను, కరా పడిని, కరా తూమును, ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను. తూము పందుములో 10వ పాలు పట్టునదై ఉండవలెను. పందుము మీకు పరిమాణముగా నుండవలెను. తులం ఒకటింటికి 20 చిన్నముల ఎత్తును, అరవీసె ఒకటింటికి 20 తులముల ఎత్తును, 25 తులముల ఎత్తును, 15 తులముల ఎత్తును ఉండవలెను. ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. 180 పళ్ల గోధుమలలో 3 పళ్ల వంతునను, 180 పళ్ల యవలలో 3 పళ్ల వంతునను చెల్లింపవలెను. తైలము చెల్లించునదెట్లనగా 180 పళ్ల నూనెలో పడియు 30 వంతున చెల్లింపవలెను. తూము 180 పళ్లు పట్టునదగును. మరియు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 200లలో ఒక దానిని తేవలెను. ఇశ్రాయేలీలలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్ధులై యుందురు. పండుగలలోను, అమావాస్య దినములలోను, విశ్రాంతి దినములలోను, ఇశ్రాయేలీలు కూడుకొను నియామక కాలములలోను వాడబడు దహన బలులను, నైవేద్యములను, పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థ బలి పశువులను, నైవేద్యములను, దహన బలులను, సమాధాన బలి పశువులను సిద్ధపరచవలెను.
ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి నర్పింపవలెను. ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిపీఠపు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించున్నట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగు చేయవలెను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలెను. 7 దినములు దానినాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినమొకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి 3 పళ్ల నూనె ఉండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయములోను దహన బలి విషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆ ప్రకారముగానే చేయవలెను.